దేశం నాకేమిచ్చిందన్నది కాదు, దేశానికి నువ్వేమిచ్చావు అన్నటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో మరెక్కడా కూడా లేనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం మన దగ్గరే ఉంది. క్రమశిక్షణ అన్నటువంటి పేరుతో ఇతర దేశాల్లో ఉన్న ఆంక్షల్లో 10వ వంతు కూడా మన దగ్గర లేదు. స్వేచ్ఛను అనుభవిస్తాం కానీ తిట్టుకుంటుంటాం. అదే విచిత్రం. అది పక్కన పెట్టేద్దాం. కాశ్మీర్లో వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఒరుగుతున్నది అతి పరిమితం. వేర్పాటువాద శక్తుల ఊతం ఇప్పటికీ అక్కడ ఉంది. ఇప్పుడిప్పుడే మారుతున్నారు. ఎందుకు ఇంతకాలం అట్లున్నారు అంటే అభివృద్ధికి దూరం, ప్రజలని బానిసలుగా మార్చినటువంటి ఈ పార్టీల వ్యవహార శైలి, దానిని గుర్తించడంలో విఫలమైనటువంటి జాతీయ పార్టీలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ సమస్యకి శాశ్వత పరిష్కార దిశగా ఆర్టికల్ 370-35 రద్దు ఒక ఎత్తు అయితే, మౌలిక వసతుల కల్పన ఈశాన్య రాష్ట్రాలు అట్లాగే కాశ్మీర్ మీద సీరియస్గా దృష్టి సారించింది. అందులో భాగంగా జీలం చెనాబ్ వంతెన ఏదైతే ఉందో, రైలు వంతెన మొట్టమొదటిసారి పూర్తి చేయడం సాధ్యమైంది. ట్రయల్ రన్ నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెన మీద ఆదివారం సోమవారం కూడా రైల్ ఇంజిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. చెనాబ్ వంతెన దాటడంతో పాటు సంగల్దాన్ నుండి రియాసీ వరకు, ఇది మొన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి రియాసీ వరకు ఓ రైల్ ఇంజిన్ నడిపిన దృశ్యాలతో కూడిన వీడియోలు ఇప్పుడు ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నాయి. ఓవరాల్గా భారతదేశం 75 ఏళ్ల తర్వాత కాశ్మీర్లో ఈ తరహా అద్భుతం చూడటం అన్నటువంటిది ఎవరైనా సరే హర్షించదగిన అంశమే.